రోజు నీ వంటలు చూపిస్తూ మమ్మల్ని నోరూరిస్తున్నావు కానీ రెసిపీస్ మాత్రం పోస్ట్ చేయట్లేదు సమ్రీన్ అని నాకు కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ అందరి కోసమే ఈ సింపుల్ పన్నీర్ కర్రీ అయితే చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక బౌల్లో 10 జీడిపప్పు ముక్కలను అయితే నానబెట్టుకోండి. 1 గంట సేపు తర్వాత ఆ జీడిపప్పుల్ని 2 పెద్దగా కట్ చేసుకున్న టమాటోస్ని బాగా ప్యూరీ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసుకొని, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర 1 స్పూన్ వేసుకొని చిటపట్లాడాక ఇందులోనే ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. పక్కన సైడ్లో ఏం చేస్తారంటే ఒక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని అందులో చిటికెడు ఉప్పు, పసుపు, కారం వేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసి బాగా వేయించండి. దీనివల్ల పన్నీరు పచ్చిగా అనిపించకుండా ఫ్రై అయినట్లు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఆనియన్స్ అన్నీ వేగాక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి వేయించుకోండి. వేగాక అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటో ప్యూరీని, అదైతే వేసేసి అందులో మీ స్పైస్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెము 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి కొంచెం ఆయిల్ వేరైన తర్వాత కర్రీలో మిగతా జీడిపప్పుల్ని పేస్ట్ చేసుకొని కాజు పేస్ట్ అయితే ఇక్కడ వేసేయండి. అవన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ చూసి సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉంటే అందులో పన్నీర్ ముక్కలను అయితే వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేయడమే. పన్నీర్కి ఎక్కువసేపు పట్టదనమాట కర్రీకి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి పన్నీర్ని. ఇది చపాతీలోకి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కాజు పేస్ట్ వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.